ఈరోజైతే మేము త్వరగా వచ్చాం, గమ్ముని దింపి తీసేద్దాం అలాగని. కానీ తీరా చూస్తే మేమేమో 5 వచ్చాం దింపలమి. జాగ్రత్తలు ఏమో 3 వచ్చారు. ఇంక మేము 5 తీయడం వల్ల వాళ్ళు మోత దూరం అయిపోవడంతో త్వరగా మొదలైపోయారు. ప్రజెంట్ అయితే టైం 10 అయ్యింది. ఇంకా దింపు ఉంది. మధ్యాహ్నం మానేద్దాం అనుకున్నాం, 11 ఆ టైం కల్లా దింపు అయిపోద్ది, మానేద్దాం అనుకున్నాం. తీరా చూస్తే జాగ్రత్త అవ్వలేదు. మేము తీసిన తోట ఏదంటే చూపిస్తాం చూడండి. కనిపిస్తుంది, ఇదంతా ఇది ఇలాగా తీసామన్నమాట. మొత్తం ఈ తోట అంతా తీసాం. జాగ్రత్తలు ఎక్కడ ఉన్నారో చూపిస్తాను. ఇక్కడే ఇంకెక్కడ ఉన్నారు ఇతను ఓనర్ గారు. జాగ్రత్తలు ఎక్కడ ఉంటారు ఈ మొక్కలు. అక్కడ దూరం కదా, దూరం అయిపోయింది ఈరోజు బాగా. అడిగో ఒక అతను అడిగో గం పట్టుకుని వెళ్తున్నాడా అతను. ఇంకొక అతను అంటే ఇంకెక్కడ ఉన్నాడు అడిగో. బాగా దూరం అయిపోయింది. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరంటే అక్కడ తిరుగుతున్నారు చూడండి, ఎర్ర టీ షర్ట్ వేసుకొని. మా ఊడే. మేము జాగ్రత్త అవ్వలేదు అలాగని కూర్చున్నాం అనమాట. వాళ్ళు కూర్చుంటే నేను అలా తోటలో తిరుగుతున్నాను. ఎక్కడన్నా తుప్పల్లో కాయలు ఏమైనా దొరుకుతాయి కదా అలాగని. ప్రజెంట్ అయితే ఏమీ దొరకలేదు కాయలు. మేము ఇప్పుడు వరకు కోసిన కాయలు ఎన్ని ఉన్నాయి అన్నది చూపిస్తాను చూడండి మీరు కూడా. ఎక్కడెక్కడన్నా కాయలు ఉంటాయని చూస్తున్నాను, ఎక్కడ కాయలు దొరకలేదు ప్రజెంట్ అయితే. ఇంకా ఇక్కడ మాత్రం ఒక రాసి ఉండిపోయింది, పట్టుకెళ్తారులే చెప్తాను వాళ్ళతోటి పట్టుకెళ్ళమని. అంతే, చిన్నదే ఎన్నో కొండ గంపకాయలు ఉంటాయి అంతే, ఇంకెక్కడా లేవు ప్రజెంట్ అయితే. బాగానే ఏరేసారులే తుప్పలన్నా సరే. ఇవే మేము కోసిన కాయలు. 5 కలిపి కోసాం. నాకు తెలిసి ఇంచుమించు ఒక 3000 వస్తాయేమో మొత్తం కలిపి, అంతే. మిగతా మధ్యాహ్నం తీయాలి భోజనం చేసిన తర్వాత. మా ఊళ్ళో ఏం చేస్తున్నారు చూడండి, జాగ్రత్త అవ్వలేదు కదా, ఎవరికలు కూర్చొని ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. వీడే బానుగాడు, ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకా వీడున్నాడే శ్రీకాంత్, వీడి పేరు. చూడు అలా ఫోన్ చాటింగ్ చేస్తూనే ఉంటాడు 24 గంటలు. అక్కడ కూర్చున్నాడే నాకు మాయ అవుతాడు. ఎప్పుడు సినిమా చూస్తూ ఉంటాడు ఖాళీ దొరికితే. ఏదంటే ఇంకా అర్థంలో ఏదో చూసుకుంటున్నాడు అంతే. మా టీము ప్రజెంట్ అయితే ఇవి మేము కోసిన కాయలు. అదిగో గమ్ పట్టుకొని వస్తున్నాడు. బాగా దూరం అయిపోయింది, మరి మోత లేట్ అవుతుంది చెప్పలేం కదా. మరి దూరం అంటే ఏం మోస్తారు, అందులోనే గడ్డి ఒకటి. అక్కడ చూస్తున్నారు చూడండి, ఆ గంప ఏదైనా ఇచ్చేస్తాడు. అదిగో అంటే బరువు ఉండదన్నమాట, దగ్గరగా ఉంటుంది అలాగని, అంతే. సింపుల్గా మోసేసుకోవచ్చు అలాగైతే. ఎవడైతే వస్తున్నాడో ఏదైనా గంప వేసేస్తాడో, వెళ్ళి మళ్ళీ గంప తీసుకుంటాడు అంతే. ఇప్పుడు ఇతను గంప తీసుకుంటాడు. అంటే సులువు అనమాట, సింపుల్గా ఒకరి చేతి నుంచి వస్తే కొంచెం బరువు తగ్గుతుంది. అలాగని దూరం కదా మరి మోత, సింపుల్గా ఉంటుంది అలాగే. వీళ్ళకి వస్తాడు కానీ లెక్కటండి, మంచినీళ్ళు ఆడడానికి వెళ్ళాడు. పెద్దోని రమ్మంటారు, వేయండి అలాగే వేసేయండి, అక్కడ వేసేయండి. ఆ పెద్ద రంగం మధ్యలో ఉన్నాడు కదా, ఇవ్వండి ఆలోచిస్తున్నారేంటి. రాసి కింద అక్కడ అడిపోవాలి. స్పీడ్గా లెక్కట్టాలి. పని చేస్తాడు, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎందుకు వచ్చింది కానీ. పిఎం మోదీకే రావు అన్ని ఫోన్లు వస్తున్నాయి నీకు రోజును. ఫోన్ ఎవరైనా చేస్తున్నారంటే ఒక్క నెంబర్తో వస్తుంది. సెట్కి ఫోనే, 2 జోలికి 3 జోలికి ఫోనే. ఇప్పుడు మళ్ళీ పెడే మళ్ళీ వచ్చేద్ది. నిజంగా శనగేసా బొక్కేసో ప్యాకెట్. ఏంటి డబ్బులు కదా నీకు? లేదు అంతేలే.
అంతే. ఇవన్నీ నేనే లెక్కెట్టాను. అంగో ఆ లాస్ట్లోనే లెక్కెడుతున్నారు వాళ్ళు ముగ్గురు. మొత్తం చూడండి ఎన్నోటి లెక్కెట్టాను. ఈ కాయలన్నీ నేనే లెక్కెట్టాను. లెక్కెడుతున్నారు ఇప్పుడు. ఇంకో ఈ గట్టికొత్త 2 శనగలు వస్తాయి. నేను 8 శనగలు వేసాను. ఎందుకు వస్తారో తెలియదు పనికి అసలు వీళ్ళు.